నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఆత్మీయ ఆధ్యాత్మిక బంధువులందరికీ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి. నా యొక్క పాటలను బాగానే ఆదరిస్తున్నారు, అందుకు సదా కృతజ్ఞుడిని. కొత్తగా సబ్స్క్రైబర్స్ చేరుతున్నారు, ఇంకా వీలైతే సబ్స్క్రైబ్స్ పెంచండి, వ్యూస్ పెంచండి. నన్ను మీ మధ్యలో ఇంకా స్థిరంగా నిలబడి మంచి వీడియోలు చేసే విధంగా నన్ను తీర్చిదిద్దండి. ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నింటినీ కూడా నేను సరిదిద్దుకుంటాను త్వరలోని. స్వరోదయంలో శ్వాస తీరుతెన్నులు మనం తెలుసుకున్నట్లయితే స్వర ఉదయము అంటే స్వరమయం జగత్. అంటే స్వరము అంటే మనకి గొంతుకు లేకపోతే శబ్దము అన్న సంగతి తెలుసు. అయితే ఈ స్వరానికి ప్రకృతికి ఉండే సంబంధం ఒకటి ఉంది. ఆ ప్రకృతి మనలో కూడా ఉన్నదని చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే దీని గురించి మనం ఆరోగ్యరీత్యా ప్రాణాయామం అనేటువంటి ప్రక్రియను మనం చేస్తూ ఉంటుంటాం. ప్రాణాయామము విషయంలోని గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యోగా అనేటువంటి ప్రక్రియను ఐక్యరాజ్య సమితిలో పెట్టి దాన్ని యోగా డే కింద మార్చేందుకు కృషి చేసి సఫలీకృతులైన నాటి నుంచి ప్రాణాయామం యొక్క విలువ పెరిగింది. సదరు అలోపతి డాక్టర్లు సైతం ప్రాణాయామాన్ని యొక్క విలువను గుర్తించారు. వాళ్ళు చేస్తున్నారో లేదో కానీ పేషెంట్లకి చెప్పడం మాత్రం జరుగుతుంది. నేను కొన్ని దగ్గరలో ఆలకించాను. అయితే ఇందులో మనకి ఏ సంబంధాలు ఉన్నాయి? ఇది చాలా పెద్ద శాస్త్రం, స్వరశాస్త్రం అనేటువంటిది. అంటే ఏ స్వరశాస్త్రాన్ని మనం మన సనాతన ధర్మం అభివృద్ధి పరిచిందో ఆ స్వరశాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో మన సనాతన ధర్మశాస్త్రాలన్నీ చెప్తూనే ఉన్నాయి. నాడీ వైద్యము, నాడి అంటే స్వరం అని ఒక అర్థం. అంటే బయటికి వినిపించే స్వరం కాదు, అంతర్గతంగా నాడీ స్వరం అనేటువంటిది ఉంది. ఈ నాడిని చూసి వైద్యులు కూడాను, ఆయుర్వేద వైద్యులు ప్రాణం యొక్క గతిని నిర్ణయించగలిగేటువంటి శక్తి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అంతమంది ఉన్నారా అంటే ఉన్న వాళ్ళందరికీ నేను నమస్కారం. వాళ్ళు తగిన సేవా ప్రక్రియలు చేయడం వల్ల ప్రజలకు అర్థం అవడమే కాకుండా ఆయుర్వేదాన్ని రక్షించడమే కాకుండా ఆయుర్వేదాన్ని అనుసరించడం వల్ల ఆయుష్మాన్ భవలు అవుతామని చెప్పండి. అయితే ఈ శ్లోకం అనేటువంటిది ఒకసారి విందాం. ప్రాతర్నిత్యం సమాతిష్ఠే స్వభావస్య స్వరేణపా అయనే దక్షిణేబ్జ స్వరేణై ఓత్తరే రమే నిజపురో యథా కార్యేత చేతు తప్రోవత్తదా ప్రాణాయామాది యత్నేన వాహయేత్తం స్వరం సుధా. సుధా అన్న పదానికైతే ఇది చెప్పాలి అంటే చాలా టైం పట్టేస్తుంది, వీడియో నిలువు కూడా పెరుగుతుంది. కాకుండా మనం ముఖ్యమైన విషయాలకు వద్దాం. ఇంకోసారి ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు, ప్రత్యేకమైన దీంట్లో చెప్పుకుందాం. కానీ ఇది చెప్తే ఆలకించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందికి నేను నమస్కరిస్తూ నాకు దయచేసి ఇంకో అవకాశం ఇమ్మని కోరుకుంటున్నాను. అయితే దీని యొక్క ఇదేంటి? సుధా అంటే అమృతము. సుధా అంటే స ఉధా అంటే చక్కగా ఉదయించేటువంటిది, మన ప్రాణానికి ప్రాణమై నిలిచేటువంటి సుధామృతం కురవాలంటే స్వరం అనేటువంటి ముఖ్యం. అయితే ఈ స్వరం అనేటువంటి అనుసంధానము మన ప్రకృతిలో పంచభూతాలతో ముడిపడి ఉన్నది అన్నది ఒక వాస్తవమైన విషయం. అయితే వారములు, పంచభూతములు, తిథులు, పక్షములు, నెలలు, మాసములు, సంవత్సరములు. సంవత్సరానికి 2 అయనాములు, ఉత్తరాయణం దక్షిణాయనం. అంటే 2 అనేటువంటి దాంతో 2 సంఖ్యతో మనకు ముడిపడిపోయింది. 2 సంఖ్య ఏంటంటే మనసుతో ముడిపడింది, మనసుకి చంద్రుడికి ముడిపడింది. అయితే ఈ ముడిపడినట్టు సూర్యచంద్రుల్లో సూర్యుడు స్వయం ప్రకాశము శక్తి కలిగిన వాడని మనకు సైన్స్ చెప్తుంది. చంద్రుడికి స్వయం ప్రకాశ తత్వం లేదు, ట్రాన్స్పరెన్స్
అంటే సూర్యుని కాంతి చంద్రుని మీద పడి అది గ్రహించి అది మనకి ఏంటంటే రాత్రులు బ్రతకాలంటే సూర్యకాంతితో బ్రతకలేం. అయితే గ్రీన్లాండ్ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ కాలం ఎండలో ఉంటుంది, ఎక్కువ కాలం చీకట్లో ఉండవు. అటువంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి, అవన్నీ భూగోళ శాస్త్రం. అయితే ఏ వారములో ఒక్కో రోజు ప్రతి వారం మనం ఆదివారములు ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం ఇలా తీసుకుంటే స్వరం అనేటువంటిది ప్రతి ఒక్క గ్రహానికి స్వరం ఉంది. ఏంటంటే శబ్దపు స్పందనం అంటే ఈ స్పందనమే స్వరముగా మారుతుంది. వాయువు ఉంటేనే స్వర ప్రయాణం అనేది జరుగుతుంది. వాయువు మనలో ఉందంటే ప్రాణము. ఈ ప్రాణం అనేటువంటిది రావడం పోవడం జరుగుతుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా పడుతుంది. అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనకి 2 నాస్ట్రిల్స్ ఉన్నాయి, కుడి పక్కది ఎడం పక్కది, ఇడ పింగళ. తర్వాత ఈ రెండింటికి మధ్యలో సుషుమ్నా నాడి ఉంది. ఇప్పుడు నాడుల విషయం నేను ఎత్తదలుచుకోలేదు. మనకి ఆరోగ్యము సక్రమంగా ఉండాలంటే ఇందులోంచి విడిచిపెట్టే గాలి, తీసుకునే గాలి యొక్క సమన్వయత అనేటువంటిది శరీరం లోపల సిద్ధించేది. అయితే అది మనకి ఒక్కొక్క వారంలో ఆ వారం యొక్క ఆధిపత్యం అంటే ఆదివారం తీసుకున్నట్టే సూర్యుడు ఆధిపత్యం, సోమవారం తీసుకున్నట్టే చంద్రుడు ఆధిపత్యంలో నడుస్తుంది, అలాగే మంగళవారం తీసుకున్నట్టే మళ్ళీ రవి ఆధిపత్యంలోకి వస్తుంది. అయితే దీన్ని బట్టి ఆయా వారాల్లో నిద్ర లేచేటప్పుడు ఎవరికైనా సరే అంటే మన ప్రత్యేక నిర్దిష్టమైన దీంట్లోని మనం చేసేటువంటి పనులను బట్టి వాటిని బట్టి మనలో నాడుల స్పందన అనేటువంటి ఉంటుంది. ఆ స్వరం అంటే ప్రాణము ఆయామం అంటే కదలిక. ఈ కదలిక స్థితులు ఏంటంటే కుడి పక్కన ఉంటే ఒక రకంగానే ఎడం పక్కన ఉంటున్నారు. ఆదివారం నాడు కుడి పక్క నుంచే శ్వాస జరగాలి. అంటే శ్వాస కుడి పక్క నుంచి తీసుకోవడం, మళ్ళీ ఆ విధంగా ఎడం పక్క నుంచి రావడం అనేటువంటి ట్రాన్స్ఫర్. అంటే సూర్యుడు ఉన్నప్పుడు ట్రాన్స్ఫరెన్సే కదా. అలాగే సోమవారం తీసుకున్నట్టయితే ఎడం పక్కన ఉండాలి. అంటే ఎందుకంటే చంద్రుడు మనస్సు ఇప్పుడు ఉంటే అది సక్రమంగా ఉన్నట్టు. మనం లేచేటప్పుడు ఎప్పుడు లేవాలి అయితే ప్రతి 2 గంటలకి నాడి పరివర్తనం అనేటువంటిది స్వర పరివర్తనం కూడా జరుగుతుంది. ఇది వేరే వీడియోలో చెప్పుకుందాం, అయితే తెలుసుకోవడం కోసం. అయితే ఇలాగ ఆదివారం తీసుకున్నట్లయితే కుడిపక్క, సోమవారం తీసుకున్నట్లయితే ఎడం పక్క, మరి మంగళవారం మళ్ళీ కుడిపక్క, మళ్ళీ బుధవారం ఎడం పక్క. అయితే బుధవారం నాడు ఒకవేళ శ్వాస అనేది కుడిపక్క ఆడిందంటే మనకి అనారోగ్యము సిద్ధించనుంది అనేటువంటిది అని విషయాన్ని మనం అంటే ఇది ఆరోగ్యానికి, ప్రాణానికి, తర్వాత మనలో ఉండేటువంటి రసాయనిక చర్యలకి ఒక రకమైనటువంటి అనువైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇది పరీక్షించుకోగలిగే శక్తి ఈ రోజుల్లో మనకి లేదు. ఎందుకంటే వైద్యనిధులే లేరు. వైద్యుడు చెప్తే కదా మన ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ముక్కులోంచి పీల్చండి, ఈ ముక్కులోంచి ఈ రంధ్రంలోంచే వదలండి, ఈ ముక్కులో దీంట్లోంచి పీల్చండి, ఇదే వదలండి, ఇందులోంచి అందులోకి పీల్చండి, అందులోకి పీల్చిన తర్వాత మళ్ళీ ఇందులోంచి వదలండి, ఇందులోంచి పీల్చి ఇందులోంచి వదలండి అంటే కుడి ఎడమ కుడి అది సాధన చేయాలి. అయితే కొన్ని స్తోత్రములు చదివేటప్పుడు ఈ సాధన అక్కర్లేకుండా అందులోనే ప్రాణాయామం అనేది ఉన్నదని నేను స్వయంగా గ్రహించినటువంటి విషయం. ప్రాణాయామం చేయకపోతే మన మాటతో ప్రాణాయామం జరుగుతుంది అనేటువంటిది వాస్తవమైన విషయం. అయితే ఈ విధంగా సక్రమంగా జరిగితే ఆరోగ్యప్రదం, కాకుండా పరివర్తన జరిగితే మాత్రం ఎక్కడైనా అట్నుంచి అంటే సోమవారం నాడు చంద్రునాడులో అంటే సూర్యనాడులోంచి మనకి గాలి అంటే ప్రాణం ఓర్చిపోవడం ఇటువంటి జరుగుతుంది అనుకోండి, అది శుభప్రదం కాదు. అంటే దీనివల్ల అలాగైనప్పుడు మనం దాన్ని అయితే సరి చేసుకోగలమా అంటే సరి చేసుకోవచ్చు. దానికి ప్రాణాయామం కావాలి. ప్రాణాయామం ద్వారా సరి చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ అది ఇంకా నిష్ణాతులైనటువంటి యోగ నిపుణుల ద్వారా మనం తెలుసుకోవాల్సింది. నేను చెప్పింది మాట మాత్రమే చెప్తున్నాను. ఇది అభ్యాసము, కూసు విద్య అని. ఆ కూసు విద్యతో మనం నేర్చుకోవాలి. దేనికైనా గురువు ఉండాలి. ఆ గురువు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన అనుసంధానం చేసుకుంటే అన్నీ ఫలిస్తాయి. అయితే తర్వాత ఈ విధంగా ఇలాగైతే ఎందుకు జరుగుతుంది అంటే ఆరోగ్యము సక్రమంగా ఉండడానికి. అంతేకాకుండా వారానికి సక్రమైన ఫలితాలు కావాలంటే ఈ విధమైన సక్రమైన ప్రాణశక్తి ఉండాలి. ఈ ప్రాణశక్తి ఉండేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, అప్పుడు కార్యసాధన అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఆదివారం నాడు అందరూ చేయవలసిన పని ఏంటంటే ఆదివారం నాడు మనం సంకల్పించుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ పనైనా చేద్దాం అనుకుంటే ఆదివారం నాడు సంకల్పం చేసుకోవాలి. ఆదివారము నాడు అరటి పుట్టినది, సోమవారము నాడు మొలకలెత్తినది అని ఒక చిన్నప్పుడు మేము ఒక పాట నేర్చుకున్నాం. ఆ పాటలన్నీ ఇప్పుడు పోయాయి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్. ఆ బాయ్ లేడు, గీయి లేడు. ఆంగ్లానుసంధానంలో ఆంగ్ల అక్షరాలు కూడా దరిద్రం అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం. అయితే ఈ మనలోని ఈ ధర్మము ఎంత గొప్పదో, మనకి సర్వజనీనత ఎంత గొప్పదో, విశ్వములోని పంచభూతాలతో సహితం మనకి ఎంత సహకరిస్తున్నాయని చెప్పడానికి సనాతన శాస్త్ర విషయాల్లో మనం తెలుసుకోగలం. ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి ఏంటంటే వారము, నక్షత్రములు ఇవన్నిటికీ శ్వాస అనేది ఉంది. స్పందనం అనేటువంటి లేనిదా ప్రపంచమే లేదు. ప్రపంచం టోటల్‌గా ఒక పెద్ద స్పందనమైనటువంటి ఫ్యాక్టరీల కంటే ఇది ఆ స్పందన నుంచే ప్రాణశక్తి మనకొస్తోంది. ఆ ప్రాణశక్తి వల్లే మనం నిల్చున్నాము. ఇవన్నీ తెలుసుకోవాల్సి అంటే ఏది ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలా కొన్ని మంచి మంచి వీడియోలు నేను చేయదలుచుకున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.